నమస్తే. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల రాజకీయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. వైసీపీకి దూరమై తెలంగాణలో పార్టీ పెట్టుకున్న ఆమె అక్కడ విఫలం కావడంతో అనూహ్యంగా కాంగ్రెస్లో చేరి ఏపీ బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఏపీ కాంగ్రెస్ సారథిగా సొంత అన్నపైనే పోరాడుతున్నారు. సొంత కుటుంబ సభ్యునిపైనే పోటీకి సిద్ధమయ్యారు. జగన్ బలంగా నమ్మి నిలబెట్టిన అవినాష్ రెడ్డిని ఓడిస్తా అని శపథం చేసి కడపలోనే జగన్ పై అవినాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రజల నుంచి షర్మిలకు నిలదీతలే ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో సడన్ గా ప్రచారం ఆపి షర్మిల బెంగళూరు వెళ్లడం, అక్కడ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కర్ణాటకలోని ఆ పార్టీ సీనియర్ నాయకుడును షర్మిల కోరినట్టుగా కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. డీకే శివకుమార్ కూడా తాను ఏపీ, తెలంగాణలలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొననున్నట్టుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటీ సందర్భంగా జాతీయ అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించడం జరిగింది అని డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీలోని 5 లోక్సభ, 114 అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ తొలి జాబితాను విడుదల చేసింది. తాజాగా 6 లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాలకు రెండో జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలోని షర్మిల శివకుమార్తో భేటీ అయిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. అయితే దీని వెనుక ఇతర రాజకీయ కారణాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఎందుకంటే వైఎస్ షర్మిలకు సొంత జిల్లాల్లో జనం నుంచి వ్యతిరేక స్పందన అర్థమవుతోంది. వైసీపీ నేతగా ఉన్నప్పుడు ఆదరించిన వారే ఇప్పుడు చీదరిస్తున్నారు. దీంతో ఇప్పటికే అక్కడి ప్రజల నాడి షర్మిలకు తెలిసిపోయినట్లుంది అనే టాక్ వినపడుతోంది. షర్మిల కడప నుంచి పోటీ చేయడమే పెద్ద రాజకీయ సాహసమని చెప్పవచ్చు. తన సోదరుడు జగన్ ను ఎదిరించి అక్కడ పోటీ చేసి నిలబడటం అంటే ఆషామాషి విషయం కాదని షర్మిలకు తక్కువ సమయంలోనే తెలిసొచ్చింది. తన అన్నని కాదని కడప జిల్లాలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నెగ్గుకు రాలేనన్న సత్యం కూడా షర్మిలకు బోధపడినట్లుంది. అందుకు ఆమె రోడ్ షోలలో వస్తున్న స్పందనే కారణం. కడప జిల్లాలో జగన్ కు వ్యతిరేకంగా ఎలా ఓటేస్తామంటూ నేరుగానే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ ఎందుకు పోటీ చేయలేదని కూడా ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును చార్జ్షీట్ లో చేర్చిన కాంగ్రెస్ లో చేరడం ఏంటని షర్మిల ఎదుటే మైకును తీసుకుని మరీ ప్రశ్నిస్తుండటంతో ఆమె అవాక్కవుతున్నారు. జగన్ ను ఎదుర్కొనడం, అందులోనూ కడపలో సాధ్యం కాదన్నది షర్మిలకు తత్వం బోధపడినట్లయింది. ఆమె తన చెల్లెలు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతతో కలిసి ప్రచారం చేస్తున్నప్పటికీ పెద్దగా రెస్పాన్స్ రాకపోవడాన్ని గమనించిన షర్మిల వెనక్కు తగ్గారని అంటున్నారు. ఒకవైపు న్యాయస్థానంలో విచారణ జరుగుతోంటే షర్మిల అవినాష్ రెడ్డి హంతకుడంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని వైఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల ఎదుట జై జగన్ అంటూ జనం నినదిస్తున్నారు. దీంతో షర్మిల దమ్ముంటే తన వద్దకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. దీంతో సదరు వ్యక్తి షర్మిల దగ్గరికి వెళ్లి మాట్లాడారు. వైఎస్ఆర్ బిడ్డగా, జగన్ చెల్లిగా షర్మిలను ఇప్పటికీ కడప వాసులు అభిమానిస్తున్నారు. అంతే తప్ప ఇతరులెవరైనా ఇలా నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేవారు కాదేమో. జగన్ ను పైకి ఎంత విమర్శించినా ఆమె ధైర్యం కూడా అతని చెల్లెలు కావడంతో ఎవరూ ఏమీ అనరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఆమెను అడుగడుగునా నిలదీసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని, మహిళలు కూడా ఆమెను నిలదీస్తారని చర్చ జరుగుతోంది. రాజకీయంగా అవినాష్ రెడ్డిపై ఎన్ని విమర్శలు చేసినా అభ్యంతరం చెప్పకపోవచ్చు. కానీ వ్యక్తిగత ఆరోపణలు చేయడం, జగన్ ను కూడా విమర్శించడంతో ఆమెపై కడప ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. రాజన్న బిడ్డనంటూ చంద్రన్నకు రాజకీయ ప్రయోజనాలు కలిగించాలని అనుకుంటే ఇక్కడ ఎవరు ఆదరించరని కడప ప్రజలు అంటున్నారు. ఎన్నికల కోసం మాత్రమే వచ్చిన షర్మిల కడప పౌరుషాన్ని తనకు అన్వయించుకుంటుంటే, దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడాలని సవాల్ విసురుతుంటే అందుకు దీటుగానే అక్కడ ప్రజలు బదిలిస్తున్నారు. దీంతో కడపలో నెగ్గడం అటుంచి కనీస స్థాయి ఓట్లు కూడా పడవని వాస్తవం అర్థమైంది అంటున్నారు. ఈ క్రమంలోనే డీకేతో భేటీ అయి కడప జిల్లా మాత్రమే కాదు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తుపై ఆమె డీకేతో చర్చించినట్టు టాక్ వినపడుతోంది. అటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాక ఇటు ఏపీలోనూ రాదని తెలిసి తాను చేస్తున్న ఈ పోరాటానికి పార్టీ నుంచి తనకు లభించే మద్దతు అవకాశాలపై కూడా ఆమె డీకే శివకుమార్ తో చర్చించినట్లు చెబుతున్నారు. తనను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారని హామీ ఇచ్చి ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా చేశారని, దానికి కూడా తాను కట్టుబడి ఉండి పార్టీ కోసం శ్రమిస్తున్నానని, అందుకు తనకు రాజకీయంగా లభించే లాభం ఏమిటన్న విషయం కూడా డీకేతో జరిపిన చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఏపీలో కాంగ్రెస్ ను నిలబెట్టే ప్రయత్నం ఫలించదని కూడా తెలిసిందని, సొంత జిల్లా కడపలోనే ఇలా ఉంటే రాష్ట్రం మొత్తం మీద ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏ మేరకు ఆదరిస్తారన్నది ఆమెకు అర్థమైందని, అందుకే తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించడానికి బెంగళూరు వెళ్లి డీకేతో సమావేశమయ్యారంటున్నారు. మరి షర్మిలమ్మకు ఆలస్యంగా విషయం అర్థమైందా?
కాంగ్రెస్ అధినాయకత్వం ఆదరిస్తుందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ అధినాయకత్వం ఏపీపై ఫోకస్ పెట్టకుండా షర్మిలను లైట్ తీసుకుంటే ఆమె కూడా సైడ్ అవుతారా అనే చర్చలు సర్వత్రా వినిపిస్తున్నాయి.